హాయ్ అండి. ఈరోజు మన వెహికల్ వితారా బ్రీజా అండి. లాస్ట్ టైం ఒక రోజు మనకు స్మోక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2 డేస్ నుంచి స్మోక్ రావడం జరుగుతుంది. వైట్ స్మోక్ అయితే రావడం జరుగుతుంది. ఎక్సిలేటర్ ఇస్తూ ఉంటే స్మోక్ రావడం జరుగుతుంది. అదేవిధంగా స్మెల్ బాగా వస్తుంది. సో కొద్దిగా డిఫరెంట్ స్మెల్ వస్తుంది, కాలిపోయినట్టు స్మెల్ వస్తుంది. సో మెకానిక్ కాల్ చేస్తే డీజిల్లో కనుక ఎవరన్నా షుగర్ కానివ్వండి, సాల్ట్ కానివ్వండి ఎవరైనా పోస్తే ఇలానే వస్తుందని చెప్తున్నారు. సో ఎందుకు ఇలా మనకు వెహికల్ పడకుండా ఉంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ షుగరు సాల్ట్ పోయడం వల్ల మరి వాళ్ళకి ఏమొస్తుందన్నది నాకు ఇంతవరకు కూడా అర్థం కావట్లేదు. సో ఇది ఎలా ఫేస్ చేయాలనేది నేను మెకానిక్ని అయితే అడగడం జరిగింది. వన్స్ ఒకసారి మనకు ఇంజిన్ పట్టేసిందంటే మినిమం 1 lakh to 2 lakhs మధ్యలో అవుతుందని చెప్పారు మెకానిక్. సో వెహికల్ కూడా చుట్టూ స్క్రాచెస్ పెట్టారు. అదేవిధంగా డీజిల్ క్యాప్ ఓపెన్ చేసేసి మనకు షుగర్ కానీ సాల్ట్ కానీ వేసినట్టున్నారు. మెకానిక్ అయితే వీడియో అయితే ఫార్వర్డ్ చేశాను. ఇప్పుడు మీకు ఎక్సలెటర్ ఇచ్చి చూపెడతాను చూడండి. అసలు స్మోక్ అనేది అసలు విపరీతంగా వైట్ స్మోక్ అనేది రావడం జరుగుతుంది. సో మన వెహికల్ వచ్చేసి 1,90,000 తిరిగింది. మనది ఇంకో వెహికల్ 3 lakhs దాకా తిరిగింది. ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఎక్సిలేటర్ ఇస్తున్నాను చూడండి. సో ఈ ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు చూడండి, ఎక్సిలేటర్ లైట్గా రేజ్ చేస్తాను చూడండి ఎట్లా వైట్ స్మోక్ వస్తుందో. అసలు ఇంత దారుణంగా వైట్ స్మోక్ రావడం అయితే నేను ఇది సెకండ్ టైం చూడటము. లాస్ట్ టైం వచ్చినప్పుడు డీజిల్ ట్యాంక్ ఇట్లా అన్నీ క్లీన్ చేయించాను. సో ఈసారి చూడండి, అసలు నాకు వెహికల్ మీద ఎంతో ఇష్టపడి చాలా నీట్గా నేను మెయింటైన్ చేస్తాను. అయినా కానివ్వండి చూడండి, అయినా మన పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా మన వెహికల్ పాడే ఛాన్స్ ఉంటుంది. చూడండి అసలు వైట్ స్మోక్ చూడండి ఎంతగా దారుణంగా వస్తుందో. అసలు ఎక్సిలేటర్ ఇచ్చిపెట్టినా కూడా ఇక్కడ చూడండి సైలెన్సర్ దగ్గర ఎంత తక్కువ వస్తుందో. ఇప్పుడు రన్నింగ్లో వెళ్ళేటప్పుడు వెనక వాళ్ళు వచ్చేసి ఏంది ఆ స్మోక్, ఏంది వెహికల్ ఎట్లా నడుపుతున్నావు, ఏంది ఏం ఫ్యూయల్ పోపిస్తున్నావు, కిరోసిన్ పోపిస్తున్నావు అని మాట్లాడుతున్నారు. సో ఆయిల్ చేంజ్ చేసి మినిమం మనకు ఒక 3,000 తిరిగింది మొన్నటి నుంచి. సో టైమింగ్ చేంజ్ చేయించాను, ఇంజెక్టర్ ప్రాబ్లం ఇంజెక్టర్ చేయించాను, అన్నీ క్లీన్ చేయించాను. సో ఇప్పుడు చూడండి ఒక 2 days నుంచి వైట్ స్మోక్ రావడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇంత పగబట్టుకొని మనకు ఇంజన్లలో చక్కర్లు సాల్ట్ ఎందుకు వేస్తారో నాకు అర్థం కావట్లేదు. వైట్ స్మోక్ చూడండి, దీన్ని ఎలా ఫేస్ చేయాలనేది మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అందుబాటులో ఉన్న మెకానిక్స్ కానివ్వండి, ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే డీజిల్ మెకానిక్స్ నాకైతే కొద్దిగా సజెషన్ ఇవ్వండి ఎలా చేయాలనేది. సో వైట్ స్మోక్ రావడం జరుగుతుంది. మన వెహికల్ వచ్చేసి 1,95,000 తిరిగింది. సో మా ఇంకో వెహికల్ వచ్చేసి 2 lakhs 3 lakhs తిరిగింది, కానీ ఎటువంటి